హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి వన్ పాట్ రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే సాంబార్ రైస్. చాలా ఈజీ చేయడం, అంతే టేస్టీగా ఉంటుంది. సో దీనికి ముందుగా 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా, దానికి 1/2 గ్లాస్ తూర్ దాల్ తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి. 1-2 సార్లు క్లీన్గా కడుక్కొని అలాగా పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం అలాగే వాష్ చేసుకుని ఆ వాటర్ అంతా తీసేస్తాం కదా, తీసేసాక ఒక ఫ్రెష్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నాననివ్వాలి. ఈ లోపల మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను క్యారెట్ తీసుకున్న, బీన్స్, టొమాటో తీసుకున్నాను, అలాగే సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, అవి కూడా తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఆనియన్స్ లేకపోతే పెద్ద ఆనియన్ని పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకోండి. అలాగే ములక్కాడ నేను గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. సో ఇప్పుడు రైస్ నానిపోయింది కదా, దాంట్లో నీళ్ళు వంపేసాను. దాన్ని వంపేసి కుక్కర్లో వేసుకున్నా. కుక్కర్లో వేసుకుని ఇవి కట్ చేసి పెట్టుకున్నవన్నీ వెజిటబుల్స్ అన్ని దాంట్లో కుక్కర్లో యాడ్ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు నేను 1:3లో పోసుకున్న 1 గ్లాస్ రైస్ అంటే 3 గ్లాసెస్ వాటర్ అలా తీసుకుని వాటర్ వేసేసుకొని అలాగే సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు 3 to 4 విజిల్స్ మీడియం టు హైలో పెట్టుకుని విజిల్ పెంచుకోవాలండి. ఈ లోపల అది విజిల్ వచ్చే లోపల మనం సాంబార్ పౌడర్ కూడా రెడీ చేసుకోవాలి. సో ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని దూరగా వేగనివ్వాలి. వేగాక వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని అలా బరగ్గా చేసుకోవాలండి. ఈ లోపల మన సాంబార్ రైస్ కూడా విజిల్ వచ్చేసింది. చూస్తే ఇలా ఉంది ఈ కన్సిస్టెన్సీలో. కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది, తర్వాత గట్టి పడిపోతుంది. సో ఇప్పుడు ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండుతో నేను జ్యూస్ తీసాను, అది యాడ్ చేసుకున్నాను. సో ఆల్రెడీ టొమాటో వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు. సో ఇప్పుడు దాన్ని సైడ్ పెట్టేసుకొని పోపు వేసుకోవాలి. పోపుకి ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రొమ్మలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై అయ్యాక మనం చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, దాన్ని ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. అది చిన్న, ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అంతా. అది ఫ్రై అయ్యాక మన రైస్ కూడా ఉంది కదా, బాయిల్ అయింది, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో దీని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ వదిలేస్తే బాగా కుక్ అయిపోతుందండి, దగ్గరకు అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మన సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ, ఎందుకంటే చాలా వెజిటబుల్స్ యాడ్ చేస్తాం. మన చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పొటాటో అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో వింటర్లో ఈవినింగ్ టైంలో డిన్నర్కి బాగుంటుంది. చాలా టేస్టీ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ, చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం